Hi, very good morning, everyone. I'm Ravindra from Nizamabad. I'm functional nutritionist in Medicines Committee. మనందరం హెల్దీగా ఫిజికల్ పరంగా యాక్టివ్గా ఉండాలంటే కనుక ప్రతిరోజు మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. సో అందులో పాటుగా మన బాడీని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవాలంటే కనుక యోగా అనేది ది బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఈరోజు నేను మీకు యోగాలో త్రికోణాసనం అనేది చేసి చూపిస్తాను. త్రికోణాసనం డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వాటిలో నేను కొన్ని మీకు చేసి చూపిస్తాను. సో ఈ త్రికోణాసనం వల్ల బెనిఫిట్ ఏంటంటే కనుక మనకి మెయిన్గా మన బాడీ అంతా కూడా స్ట్రెచెస్ బాగా జరుగుతాయి. మెయిన్గా మన బ్యాక్ కోర్ పార్ట్ కానివ్వండి, బ్యాక్ మజిల్స్ కానివ్వండి, బ్యాక్ బటన్స్ కానివ్వండి, స్పైన్ కానివ్వండి, మన షోల్డర్స్, హ్యాండ్స్ స్ట్రెచెస్ బాగా జరుగుతాయి. అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి చాలా త్వరగా మనం రిలీఫ్ అనేది పొందవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను త్రికోణాసనంలో కొన్ని పోస్టర్స్ చేసి చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చేయండి. ఓకే. సో ముందుగా చూసారు కదా, ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే. సో నేను ఈ హ్యాండ్ తోటి ఈ లెగ్ కింద పెడుతున్నాను. ఓకే. చూడండి ఇలాగా. సో మనం 90 పొజిషన్, నా బాడీ అంతా కూడా 90 డిగ్రీస్లోకి వచ్చేస్తుంది. ఓకే. హ్యాండ్స్ వచ్చేసి స్ట్రైట్గా వచ్చేస్తాయి. హెడ్ కూడా పైకి పెట్టుకోవాలి. ఈ పోస్టర్లో ఒక 10 సెకండ్స్ ఉండాలి. మినిమం 10 to 15 సెకండ్స్. అండ్ దెన్ రిలాక్స్. ప్రతి పోస్టర్కి రిలాక్స్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను రైట్ సైడ్ చేస్తున్నాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఓకే. సో సేమ్ రిలాక్స్. ఓకే. సో ఇంకొక వేరియేషన్, ఈ లెగ్ని మనం స్ట్రైట్గా ఉండాలి, ఇది ఇటువైపు ఉండాలి. ఓకే. సో ఈ లెగ్ని ఫోల్డ్ చేసి హ్యాండ్ని మనం కింద, ఈ పామ్ని మనం కింద ఆడించాలి. ఓకే. హ్యాండ్ని పైకి పెట్టుకోవాలి, హెడ్ పైకి చూడాలి. రిలాక్స్. ఈ పోస్టర్స్ అన్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో మీరు కూడా నాతో పాటు చేసిన అనుకుంటున్నాను. యా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. సో ఈ లెగ్ని మనం ఈ పొజిషన్లోకి ఉండాలి, ఈ లెగ్ ఇటువైపు ఉండాలి. ఓకే. సో రెడీ, స్టార్ట్. హెడ్ అనేది పైకి ఉండాలి, సీలింగ్ చూస్తుండాలి. రిలాక్స్. ఓకే. నెక్స్ట్ సేమ్ పొజిషన్, హ్యాండ్స్ మనం ఇలా బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. ఈ పొజిషన్లో కూడా మనం ఉంటే కనుక బాడీ ఫ్లెక్సిబుల్గా బాగుంటుంది. ఓకే. రిలాక్స్. నెక్స్ట్ ఈ పొజిషన్లో ఉండి ఈ రెండు చేతులు ఇలా పెట్టుకొని మనం పైకి లిఫ్ట్ చేయాలి. హెడ్ పైకనే ఉండాలి, బాడీ కిందకి బెండ్ అవ్వాలి. రిలాక్స్. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ వచ్చేసి, సో మన బాడీని ఈ లెగ్ పైన మనం బేస్ చేసుకోవాలి. ఓకే. సో ఇలాగా నమస్కారం ముందు పెట్టుకోవాలి. బాడీ మొత్తం కూడా సింగిల్ లైన్లో ఉండాలి. రిలాక్స్. నెక్స్ట్ అండర్ సైడ్, లెఫ్ట్ సైడ్. రిలాక్స్. చేశారు కదండి మీరు కూడా. సో ఎంత ఎఫెక్టివ్గా ఉందో అర్థమవుతుంది మీకు. మన బాడీ మొత్తం కూడా బాగా స్ట్రెచెస్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ నుంచి కానీ యాంగ్జైటీ ఉన్నవాడు కూడా చాలా రిలీఫ్ అనేది పొందుతారు అన్నమాట. ఓకే. ఇలా మనం యోగా చేసిన తర్వాత
కొంచెం ఒక 2 మినిట్స్ శవాసనం వేసుకోవడం అనేది రిలాక్స్ పొజిషన్లో ఉండడం చాలా మంచిది. ఓకే, ఇలా యోగాను మనం పోస్ట్ చేసిన తర్వాత ఎండ్లో కనుక మనం బ్రీతింగ్ చేసుకుంటే కనుక చాలా మంచిది అనమాట. ఓకే, సో మీరు చిన్న ముద్ర పెట్టుకోండి, ఇలా అయినా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, 4-7-8 టెక్నిక్ అని ఫాలో అవుదాం. బ్రీతింగ్ టెక్నిక్లో స్లో బ్రీతింగ్ అనమాట. సో ఇలాగా మీరు యోగా పోస్టర్ చేసిన తర్వాత స్లో బ్రీతింగ్ టెక్నిక్ కనుక చేసుకుంటే కనుక బాడీ చాలా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉంటుంది, యాంగ్జైటీ నుంచి రిలీఫ్ ఉంటుంది, అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మన లంగ్స్ కెపాసిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజన్ కూడా ప్రతి పార్ట్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఓకే మనం బాడీ కూడా హెల్తీగా అనేది తయారవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.